మిరాయ్ భవిష్యత్తు యోధుడు. కళింగ యుద్ధం ముగిసింది. లక్షలాది మృతదేహాల మధ్య అశోక చక్రవర్తి హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. మానవ జాతిని నాశనం చేయగల భయంకరమైన జ్ఞానాన్ని దాచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 9 మంది అజ్ఞాత వ్యక్తులు అనే రహస్య బృందాన్ని ఏర్పాటు చేసి వారికి 9 శక్తివంతమైన గ్రంథాలను అప్పగించాడు. ఈ రహస్యం తప్పుడు చేతుల్లోకి వెళితే ప్రపంచ భవిష్యత్తు అంధకారమవుతుంది అని ఆయన వారిని హెచ్చరించారు. యుగాలు గడిచాయి. హిమాలయాలలోని ఒక రహస్య ఆశ్రమంలో ధ్రువ్ అనే యువ యోధుడు తన కర్రను గాలిలో వేగంగా తిప్పుతూ సాధన చేస్తున్నాడు. అతని ప్రతి కదలికలో క్రమశిక్షణ, శక్తి మరియు ఒక పవిత్రమైన బాధ్యత కనిపిస్తున్నాయి. అతను ఆ 9 రహస్యాల ప్రస్తుత సంరక్షకుడు. అదే సమయంలో వేల మైళ్ల దూరంలో భైరవ్ అనే క్రూరమైన వ్యక్తి తన బ్లాక్ స్వోర్డ్ సైన్యంతో ఒక పురాతన కోటపై దాడి చేస్తాడు. అతని కళ్ళు అధికార దాహంతో మెరుస్తున్నాయి. త్వరలో గ్రహణం రాబోతోంది. ఆ రోజు ఆ 9 రహస్యాలు నా సొంతమవుతాయి. ఈ ప్రపంచం నా పాదాల కింద ఉంటుంది అని గర్జిస్తాడు. ఆశ్రమంలోని ప్రధాన గురువు ధ్రువ్ను పిలిచి, ధ్రువ్, ప్రమాదం సమీపిస్తోంది. భైరవనే దుష్టశక్తి మన రహస్యాల కోసం వస్తున్నాడు. రాబోయే సూర్యగ్రహణం మన రక్షణ కవచాన్ని బలహీనపరుస్తుంది. నువ్వు అతన్ని ఆపాలి అని చెప్తారు. గురువు అతనికి తారా అనే యువతిని పరిచయం చేస్తాడు. ఈమె తారా. ఈమె వంశస్థులు తరతరాలుగా ఆ రహస్య గ్రంథాలలోని భాషను చదవగలరు. ఆమె నీకు సహాయం చేస్తుంది అని అంటారు. ధ్రువ్, తారా ఒకరినొకరు చూసుకుంటారు. వారిద్దరి కళ్లలో ఒకే లక్ష్యం కనిపిస్తుంది. ధ్రువ్ మరియు తార ప్రయాణం మొదలవుతుంది. వారు మంచుతో నిండిన ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణిస్తుండగా భైరవ్ సైనికులు వారిపై దాడి చేస్తారు. ధ్రువ్ తన కర్రసాము విద్యతో వారిని ఎదుర్కొంటాడు. అతని కర్ర మెరుపు వేగంతో కదులుతూ శత్రువులను చెదరగొడుతుంది. తార తన జ్ఞానంతో వారిని ఒక రహస్య గుహలోకి నడిపిస్తుంది. అక్కడ 9 గ్రంథాలలో ఒకటి భద్రపరచబడి ఉంటుంది. ఈ గ్రంథం కాలగమనాన్ని నియంత్రించే శక్తిని ఇస్తుంది. ఇది భైరవ్ చేతికి చిక్కకూడదు అని తార వివరిస్తుంది. అకస్మాత్తుగా భైరవ్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. మిమ్మల్ని పట్టుకోవడం అంత కష్టం కాలేదు అని నవ్వుతాడు. అతను తన ఆధునిక ఆయుధాలతో ధ్రువ్పై దాడి చేస్తాడు. ధ్రువ్ వీరోచితంగా పోరాడినప్పటికీ భైరవ్ శక్తి ముందు నిలవలేకపోతాడు. ఆకాశంలో సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. ఆశ్రమం యొక్క రక్షణ కవచం బలహీనపడుతుంది. ఓడిపోయినట్లు కనిపించిన ధ్రువ్ తన పూర్వీకులను తలుచుకుని కొత్త శక్తితో లేచి నిలబడతాడు. ఈ ప్రపంచ భవిష్యత్తును కాపాడే బాధ్యత నాది అని గర్జిస్తూ భైరవ్ పైకి దూకుతాడు. ధ్రువ్ తన తెలివితేటలను మరియు కర్రసాము నైపుణ్యాన్ని ఉపయోగించి భైరవ్ను ఆ గుహలోని ఒక పురాతన యంత్రంలో బంధిస్తాడు. గ్రహణం ముగుస్తుంది. సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తాడు. ధ్రువ్ మరియు తార ఆ పవిత్ర గ్రంథాన్ని తీసుకుని ప్రపంచ భవిష్యత్తును కాపాడినందుకు కృతజ్ఞతతో సూర్యుడికి నమస్కరిస్తాడు. వారి ప్రయాణం ఇంకా ముగియలేదు.